జనసేన పార్టీలో టిక్కెట్ల కేటాయింపు తర్వాత ధిక్కర స్వరాలు ఎక్కువగా వినపడుతున్నాయి. పూర్తిగా తీసుకుంటే ఇది ప్రధానంగా విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాలోని ఈ స్వరాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా లేఖాస్త్రాలతో పవన్ కళ్యాణ్‌ను జనసేన పార్టీ అంశాలను పూర్తిగా విమర్శించే స్థాయిలో నాయకులు మాట్లాడుతున్నారు. దాని సంబంధించి జనసేన పార్టీ కీలక నాయకులు మనతోన్నారు. అసలు ఎందుకు సార్ జనసేన పార్టీ టిక్కెట్లు కేటాయించాక ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ధిక్కార స్వరాలు వినపడుతున్నాయి? ధిక్కార స్వరాలంటూ ఏం లేవండి. పార్టీ ప్రకారం కూడా ఫస్ట్ నుంచి అంటే జనసేన పార్టీ ఒక పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టం మీద, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజల సమస్యల మీద, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, ప్రజా యుద్ధాన్ని చేయడానికి ఆయన ఈరోజు పార్టీ పెట్టడం జరిగింది. ఆయన ఫస్ట్ నుంచి కూడా యువకుల యొక్క నినాదంగా, అలాగే ఎవరిదైతే రైతుల్ని, పరుగు బలహీన వర్గాలని అందరినీ కూడా ఆదుకునే విధంగా ఆయన యొక్క పార్టీ పెట్టడం జరిగింది. ఇందులో ఫస్ట్ నుంచి కూడా ఆయన ఫస్ట్ పెట్టినప్పుడే ఆయన చెప్పిన మాట, ఇప్పటికిప్పుడు మన సీఎం అవ్వడం కాదు, 25 సంవత్సరాలు మన పోరాటం ఉంటుంది, అలాగే ప్రతి సమస్య మీద మన అవగాహన ఉంటుంది, అలా ప్రతి క్షణం కూడా మన పోరాటం ద్వారానే రాజ్యాధికారాన్ని సాధించుకుందామని ఆయన ఫస్ట్ నుంచి చెప్తానన్నారు. ఇక ధిక్కార స్వరం అన్నది ఎక్కడ లేదు, కానీ కొన్ని చోట్ల అంటే పర్టికులర్గా ధిక్కార స్వరాన్ని మీరే అన్నారు కాబట్టి తణుకు నియోజకవర్గంలో ఒక చిన్నపాటి అలజడి జరగడం చూసాం మనం. దానికి సంబంధించి కూడా వారు తప్పు తెలుసుకుని పక్కన కూర్చునే పరిస్థితి కూడా జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఉందో, అంటే ఫైనల్గా జన సైన్యం అన్నదే పవన్ కళ్యాణ్ గారి వెనక ఉన్న మా అందరి నినాదం. ఆయన ఏం చెప్తే, ఆయన అటు చూడమంటే అటు చూస్తాం, ఇటు చూడమంటే ఇటు చూస్తాం, డైరెక్ట్గా వెళ్ళి గోతులో దూకండి అంటే దూకుతాం. అటువంటి జన సైనికులు మాత్రమే ఆయన వెన్నంటున్నారు. అలా కొన్ని లక్షల మంది నుంచి కొన్ని కోట్ల మంది దాకా వాళ్ళ జన సైనికులు తయారయ్యి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాటను కట్టుబడి తెలుగుదేశం జెండాని, అంటే మన తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జెండా సభని సాక్షిగా మన జెండాతో పాటు తెలుగుదేశం జెండాను కూడా పట్టుకుని ఆ జెండాని మా ఐక్యంగా ఉమ్మడి పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడమే లక్ష్యంగా, అలాగే జనసేన పార్టీ ఎక్కడైతే 24 సీట్లో పోటీ చేస్తుందో ఆ 24 సీట్లు కూడా పూర్తిగా కైవసం చేసుకునే విధంగా, 3 పార్లమెంట్లు కూడా సాధించే విధంగా 100% స్ట్రైక్ రేటుతో మనం రేపొద్దున గవర్నమెంట్లో భాగస్వామ్యం వహించాలని మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలిపించారో ఆ పిలుపుని అందుకుని జన సైనికులందరూ కూడా నా యొక్క ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆయన ఏదైతే కోరుకున్నారో దాన్ని సాధించి చూపిస్తాం. జనసేన పార్టీ అంటే అధినేత టిక్కెట్లు అమ్ముకున్నారని చాలా వేదికల ద్వారా మీ పార్టీలో ఇప్పటివరకు ఉన్న వ్యక్తులు కొంతమంది బయటకు వెళ్ళిన తర్వాత టిక్కెట్లు అమ్ముకుంటున్నారు జనసేన పార్టీ వారు, అందుకే మేము బయటకు వెళ్ళిపోతున్నాం చాలా బహిరంగంగా చెప్పారు. నిజంగా టిక్కెట్లు అమ్ముకునే అవకాశం ఉందంటారా కాంగ్రెస్? ఇవాళ అదే మాట మొన్న ఏదో న్యూస్ ఛానల్లో చూసామండి. అందులో మాట్లాడుతున్నప్పుడు బహుశా చెగుండి సూర్యప్రకాష్ గారు అనుకుంటా ఆ మాట అనడం జరిగింది. విలేకరు ఎవరైతే ఉన్నారో విలేకరే ఆ మాటను ఖండించడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక ఆయన ఆ మాట అనగానే విలేకరు అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఆ పరిస్థితి లేదా అని ఆ విలేకరే అన్నారంటే దాన్ని బట్టే రాష్ట్రం అంతా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఆయనకి చెక్కులు ఇచ్చి ఈ రకటంలో పెట్టాలని కొంతమంది కుయుక్తులు పడినా కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని తిరస్కరించి ఆయన యొక్క అంటే ఆయనకు తెలుసు ఎప్పుడు తీసుకుని పార్టీ నడపాల్సిన పరిస్థితి అయితే ఈ పార్టీకి మేము అధికారంలో ముందు కూడా, ఎందుకంటే డబ్బు ప్రాతిపదిక మీద రాజకీయం చేయకూడదు అని ఆయన నిర్ణయించుకుని వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. డబ్బు అన్నది ఇవాళ పార్టీ మారిన వ్యక్తులు పార్టీ మీద బురద జల్లాలని ట్రై చేసిన ప్రజలు కానీ, మీడియా రిపోర్టర్లు కానీ, మీడియా సంస్థలు కానీ ఎవరు కూడా ఆ మాటను నమ్మరు, నమ్మే పరిస్థితి లేదు. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రెడిబిలిటీ. మీరు తీసుకుంటే ప్రధానంగా మీ ఏదో టికెట్లు కేటాయించిన తర్వాత దీనికి సంబంధించి లేఖాస్త్రాలు అంటే హరిరామ్ చౌదరి గారు మొదట 14 వరకు పెద్ద ఎత్తున లేఖాస్త్రాలు రాయించి పవన్ కళ్యాణ్ యొక్క విధానాన్ని ఖండిస్తున్నారు కదా, దీన్ని ప్రజల్లో అంటే కాపు సామాజిక వర్గం దీన్ని ఎలా తీసుకుంటారు? కాపులకు సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది కేవలం కాపులను ఉద్ధరించడానికి అన్నది పెద్ద తప్పుడు మాట. ఆయన పార్టీ ప్రజల కోసం ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగించడం కోసం, ప్రజల సమస్యని తెలుసుకోవడం కోసం, అన్ని కులాలని కలిపే ఆలోచన విధానం, అన్ని మతాలని కలిపే ఒక దీని కింద పార్టీ నినాదమే ప్రతి ఒక్కరిని కలుపుకునే నినాదం. ఇవాళ కాపు ముసుగులో కొంతమంది వ్యక్తులు, రాజకీయ నిరుద్యోగులు, వాళ్ళు తెల్ల చొక్కా వేసుకుని ఎదర కూర్చుని వాళ్ళు చేస్తున్నటువంటి ఇది ఏదైతే ఉన్నదో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అలాగే ఇవాళ లేఖాస్త్రాలు సంధిస్తున్నారని చెప్తున్న ఈ పెద్దలు ఇప్పటి వరకు అనేక పదవులు చేస్తున్నారు. ఏ కాపులకి కూడా వారు ఉపాధి అవకాశాలు కల్పించే తీరు లేదు. ఏ కాపులకి కూడా ఒక సరైన అవకాశం ఇవ్వలేదు. ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికో, ఒక ఉద్యోగం సాధించుకోవడానికో ఏ విధంగా కూడా కాపులకు ఉపయోగపడిన ఈ పెద్ద వ్యక్తులు ఇద్దరు కూడా లేఖలు రాస్తూ వాళ్ళ కాలాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఒకటి ఇవాళ మీరు లేఖలు రాశారు, మీ అబ్బాయి చేగుండి సూర్యప్రకాష్ గారు మీ పేరు చెప్పుకుని బతికే చేగుండి సూర్యప్రకాష్ గారు ఇవాళ పార్టీ మారడం జరిగింది. ఆయనకి మీరేమన్నా ఉద్యోగం ఇప్పించగలిగారా? జగన్ గారికి ఒక లేఖ రాస్తారా? జగన్ గారు మీకు సీఎం అభ్యర్థిని కాపునే ఉండని జగన్ గారికి లేఖ రాయగలరా? అలాగే ముద్రగడ పద్మనాభం గారు
కాపులు సీఎం చేయనని జగన్ గారిని అడగగలరా? కాపులకి రిజర్వేషన్ ఇవ్వనని జగన్ గారు చెప్పింది కూడా అదే ఈస్ట్ గోదావరి కిర్లంపూడి దాటిన తర్వాత. అక్కడి నుంచి ఒక లేఖ కూడా ముద్రగడ పద్మనాభం గారు రాయలేదు. ముద్రగడ పద్మనాభం గారు ఈ 5 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ మీద పోరాడలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఒక పార్టీకి లబ్ధి చేకూరే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల్ని మేము తిప్పికొడతా ఉన్నాం. కాపు సంఘాలు, కాపు ప్రజలు కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని గీత దాటి ఎవరు ఎదరికెళ్ళే పరిస్థితి లేదు. కాకపోతే చిన్న అయోమయం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్న ఈ 2 రోజులు కూడా ఏదో ఒక మేఘం అలా కరిగిపోయినట్టుగా ఖచ్చితంగా 2 రోజుల్లో పూర్తిగా అందరూ కూడా ఏకమై పవన్ కళ్యాణ్ గారు వెన్నంటే నిలబడతారని తెలియజేసుకుంటారు. 25 సంవత్సరాల యువత భవిష్యత్తు కోసం అంటూ చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఎజెండా మొత్తం చంద్రబాబు అని పెద్ద ఎత్తున విమర్శలు. దీనికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా కానీ జనసేన పార్టీ ఎందుకంటే ఎజెండా ఉంటే ఆ ఎజెండా ఏంటి? మా పూర్తి ఎజెండా మా పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ. మేము పూర్తిగా చెప్పేది ఫస్ట్ నుంచి కూడా ప్రజల యొక్క ఈటి బాధలు తీర్చడానికి, ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఎంటర్ప్రీనర్షిప్ని క్రియేట్ చేయడం కోసం, అలాగే ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడం కోసం, అలాగే ఏదైతే వైద్య విధాన దాంట్లో అనేక మార్పులు తీసుకురావడం కోసం వాళ్ళ తలుపు ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్గా మార్చామని శంకుస్థాపన చేసి వాళ్ళకి 4 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా అక్కడ ఒక సరైన పరికరాలు లేవు, డాక్టర్లు లేరు, ఏ విధమైన ఇది లేదు. ఒక చిన్న కేసు వస్తే వాళ్ళని అర్జెంట్గా ఏలూరు కానీ విజయవాడ కానీ షిఫ్ట్ చేసే పరిస్థితి. ఇలాంటివన్నీ కూడా మార్చి ప్రజల భవిష్యత్తుని, ప్రజల యొక్క ఆకాంక్షని కాపాడే విధంగా, యువతకు భవిష్యత్తు కలిగించే విధంగా, వారి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే విధంగా, ఒకవేళ ఎంటర్ప్రీనర్షిప్ అయితే 15 లక్షల సుమారు క్యాష్ ఇచ్చి వారికి అవకాశాలు కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు తన ప్రణాళికని రూపొందించారు. మా ఎజెండా ప్రజలు, మా ఎజెండా యువత, మా ఎజెండా వృద్ధులు, మా ఎజెండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వారి ఉన్నతి, వారి అభివృద్ధి. ఇది అంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి ఎజెండా ఉన్నాయి. ఖచ్చితంగా యువత భవిష్యత్తు కోసం ఆయనకు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు యొక్క ఏదైతే రాజ్యాధికారం, చంద్రబాబు అనుభవాన్ని ముందుకు సాధికారికతకు ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ తనదైన ముద్రతో రాజకీయాల్లో పూర్తి స్థాయి రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం చేస్తున్నవన్నీ కూడా కారుమబ్బులు వంటివి ఖచ్చితంగా తొలగిపోతాయి. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్కు జనసేన పార్టీకి పూర్తిగా పూర్వవైభవం వచ్చే దిశగా అడుగులు వేస్తారని నాయకులు చెబుతున్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.